స్వాగతం. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. పలకల క్వారీల వద్ద టిప్పర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో బస్సు లారీ దగ్ధమయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో 40 మంది ప్రయాణించగా 10 మంది సజీవ దహనమయ్యారు. 29 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని మార్కాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం 13 మందిని ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు అంబులెన్స్ ద్వారా తరలించారు. మృతులు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేశారు. డి రమాదేవి, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కేంద్ర కమిటీ సభ్యురాలు. ఈ మార్కాపురంలో ఈరోజు అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘటన. ప్రభుత్వము ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వలన నిండు ప్రాణాలు బలైన 20 మంది పైగా చనిపోయి ఉండొచ్చేమో అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇంతవరకు ఎవరున్నారు, ఎవరు రిజర్వేషన్ చేయించుకున్నారు, ఎవరు ఎక్కారు, ఎవరు లేరు అనేటటువంటి లిస్టు ప్రభుత్వం ప్రకటించలేకపోయింది. ఒక అమ్మాయి, భర్తతో పాటు ప్రయాణిస్తున్న అమ్మాయి 5 నెలల పసిబిడ్డను కోల్పోయింది. ఇందులో అత్యధిక మంది చనిపోయిన వాళ్ళు కానీ, బ్రతుకున్న వాళ్ళు కానీ రోజువారీ కూలీలు. ఈ వలస కూలీలకి తగినటువంటి రక్షణ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు బస్సులు సక్రమంగా నడపకపోతుంటే చర్యలు తీసుకోలేదు. ఈ బస్సు బయలుదేరబోయే ముందు సెన్సార్స్ పనిచేయక నిర్మల్లో రిపేర్ చేయించుకుని బయలుదేరింది. ఎర్రగొండపాలెంలో మళ్ళీ రిపేర్ కోసం ఆగింది. డ్రైవర్ చాలా స్పీడ్గా రన్ చేస్తున్న మూలంగానే ఎదురుగా వచ్చినటువంటి రాంగ్ రూట్లో వెళ్ళి ట్యాంకర్ను కొట్టినటువంటి పరిస్థితి. అంటే సక్రమమైనటువంటి నైపుణ్యం లేనటువంటి డ్రైవర్లను కూడా వీళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ బస్సులను ఇష్టానుసారం రోడ్ల మీద తిరగడానికి అనుమతిస్తున్న ప్రభుత్వం కూడా ఈ ప్రాణాలు పోయినందుకు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కుటుంబాలన్నింటికీ తక్షణం 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాధిత కుటుంబాలన్నింటికీ అన్ని విధాల సహాయం అందించాలా. దెబ్బలు తగిలినటువంటి కుటుంబాలకు కూడా వాళ్ళకు కూడా సహాయం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.